శాంతిప్రసాద్ గారు రైజ్ చేసిన అంశం ఏంటంటే, శ్రీనివాస్ రెడ్డి గారు మీకు ఈ 15,000, 5,000, 15,000 ఇస్తున్నాను, ఈ 2 నెలలు పార్టీ కోసం పనిచేయండి. ఆయన వాళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు పార్టీకి ఎట్లా పనిచేస్తారు, ముఖ్యమంత్రి గారు ఎలా అడుగుతారనేది బేసిక్ క్వశ్చన్ శాంతిప్రసాద్ గారు రైజ్ చేసింది. ఓకే, ఆయన బేసిక్ క్వశ్చన్, ఆ పార్టీ అది వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడుతుంది కాబట్టి పార్టీ కోసం పనిచేయండి అనే విధంగా ఆయనకి అర్థం అయ్యి ఉండొచ్చు. కానీ మనం ఏం చేశామో ప్రజలకు చెప్పండి, మనం ఏం చేశాము, ఏమేమి అందించాము, గత ప్రభుత్వానికి ఇప్పుడుకున్నటువంటి తేడాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఏం చేశామో మీరే తెలియజేయండి, మీరే నా స్టార్ క్యాంపెయినర్స్, మీరు చెప్పేదాన్ని చెప్పండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. రైట్. సో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ ప్రెసిడెంట్ వీళ్ళెవరూ కూడా స్టార్ క్యాంపెయినర్లు కాదు. అందుకనే బహుశా ఇప్పుడు వాలంటీర్స్ ద్వారా అంత అన్ని జరిగిపోతున్నాయి కాబట్టే కదా, వాలంటీర్స్ మీదే కదా మీ విపక్షాలు దాడి చేస్తుంది. రకంగా ఒక దశలో వెళ్ళిపోయారు కదా, ఇప్పుడేదో మళ్ళీ 4 గరుచుకుని వెనక్కి వచ్చారు అనుకోండి, అది వేరే సంగతి. రైట్. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు, ఏపీ కాంగ్రెస్ నాయకులు నేతి మహేశ్వరరావు గారు జాయిన్ అయ్యారండి. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. మహేశ్వరరావు గారు కొంచెం ఆలస్యంగా జాయిన్ అయ్యారు, బట్ క్లుప్తంగా అంశంలోకి వస్తే, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, మీరు స్వయంగా చార్టెడ్ అకౌంటెంట్ కూడా, మీరు ఇలాంటి అంశాల మీద చాలాసార్లు మాట్లాడారు. ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ఫ్లోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవుట్ఫ్లోస్ ఎక్కడికి వెళ్తున్నాయి అనే దాని మీద కూడా మీరు మాట్లాడలో కూడా ఒక రకంగా అంటే ఒక ఎలైట్ ఉద్యమం కూడా నడిపారు. సో ఇది పెద్ద చెంపపెట్టు కాబోతోంది మేజర్ పొలిటికల్ పార్టీస్. భారతీయ జనతా పార్టీ 6,000 కోట్ల దాకా ఉంటే మీరు కూడా ఒక 1,000 కోట్ల దాకా ఉన్నట్టున్నారు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా. వాసుదేవన్ గారు చిన్న పర్మిషన్ ఇస్తారండి కొద్దిగా? షూర్ అండి, థ్యాంక్ యూ. మహేశ్వరరావు గారు చెప్పండి సార్. ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ ఏంటంటే, జనరల్ గా మనకి గత 1 year బ్యాక్ కూడా మీటింగ్ పెట్టాం దీని మీద. అంటే రాజకీయ పార్టీలు వ్యాపారస్తుల నుంచి మనీ తీసుకోవటం తప్పు కాదు, ఎందుకంటే తీసుకుంటున్నారు. అది గతంలో కాంగ్రెస్ తీసుకుంది, అన్ని ప్రభుత్వాలు తీసుకునేవి. కానీ పొలిటికల్ పార్టీ ఆడిట్ చేసే వ్యక్తిగా ఏ పార్టీ నుంచి వచ్చింది మనీ అనేది మన దగ్గర డేటా ఉండేది అంతకు ముందు. అంటే ఎవరి దగ్గర వచ్చింది ఏందనేది డేటా ఉండేది. ఓ ఆ వ్యక్తికి ఏమన్నా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది అనేది కూడా రివ్యూ చేసుకునే అవకాశం ఉండేది మాలాంటి వాళ్ళు. సపోజ్ ఒక ఎక్స్ఎన్ఏ కంపెనీ నుంచి వచ్చిందంటే పార్టీకి మనీ, ఎక్స్ఎన్ఏ కంపెనీకి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇచ్చారనేది చెక్ చేసుకొని, ఏదన్నా విప్రో ఉందంటే ఇన్వెస్టిగేషన్కి అవకాశం ఉండేది. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని దానికి ఇంకో కాగు చెప్పిందంటే, పొలిటికల్ పార్టీకి ఇచ్చిన మనీ పారిశ్రామికవేత్తల డేటా బయటకు వస్తే ప్రభుత్వాలు, రూలింగ్ ప్రభుత్వాలు వాళ్ళని హింస పెడతాయన్న ఏదో ఒక కొత్త సాగు తీసుకొచ్చి ఎలక్ట్రల్ బాండ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఆ పొలిటికల్ పార్టీ ఆడిట్లో జస్ట్ ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వచ్చిందని చూపిస్తారు అంతే. అంటే ఏమవుతుంది, గోప్యత ఏర్పడటం వల్ల ఎలక్ట్రల్ బాండ్ అన్నది ఎస్బీఐకి వెళ్ళి ఒక ₹1 కోటి తీసేసుకొని ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే ఇన్ని చట్టసభల్లో ఆమోదం చేసినప్పుడు బీజేపీ ఏదైతే ఉందో, ఇంచుమించు దానికి ఇప్పుడు 6,000 కోట్ల పైన ఎలక్ట్రల్ బాండ్స్ అఫీషియల్ నిధులు ఉన్నాయి దానికి. దీనివల్ల ఏమవుతుందంటే, దేశంలో అన్ని పార్టీలు, రూలింగ్ పార్టీలకే ఎలక్ట్రల్ బాండ్స్ వస్తాయి. మీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఏవైనా కూడా ఎలక్ట్రల్ బాండ్స్ అనేది రూలింగ్ పార్టీ తాలూకునే మెయిన్గా వచ్చే పరిస్థితి ఉండటం వల్ల ఈ సిస్టంలో ఏమవుతుందంటే, ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోయే ప్రాసెస్కి వచ్చేసింది మెయిన్. ఎందుకంటే మొత్తం రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి, మన ఇచ్చేవాళ్ళు రూలింగ్ పార్టీకి, ఎందుకంటే ఆ సిస్టమ్ అట్లా డెవలప్ అయిపోయింది. దాంతో ప్రతిపక్షాలు ఫేస్ చేయలేని పరిస్థితి వచ్చింది. మనీ పాలిటిక్స్లో ప్రతిపక్షాలు అసలు పోటీ కంటెస్ట్ చేసే స్థితి కూడా లేకపోవడం వల్ల తీవ్రంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం కానీ, సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆర్థిక ఒడిదుడుకులు అంటే బికాజ్ ఈ ఎలక్ట్రల్ బాండ్ సిస్టమే. నేనేమంటానంటే, అసలు ఈ ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ అనేది నీకు ఇది ఇస్తే నాకు ఇది ఇస్తా అంటే అది మన కేసు లాంటిదే కదా. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ నుంచి మనకి ఏదైనా ఒక పాలసీ వస్తే మనం వాళ్ళకి ఇచ్చే మనీని ఎలా అయితే కేసుల కింద కట్టేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాము, ఈ ఎలక్ట్రల్ బాండ్ ఇప్పుడు ఎక్స్ఎన్ఏ కంపెనీ, నేను ఒక కాంట్రాక్ట్ ఇచ్చాను, ఆ పోర్ట్ కాంట్రాక్ట్ వచ్చేకి ₹100 అవ్వాల్సింది ₹150కి సో ఎస్కలేషన్ చేసి ₹50 వాళ్ళకి ఇచ్చాను. ₹50 ఇచ్చిన దాంట్లో ₹10 నా పార్టీకి వస్తున్నాయి. ఈ పార్టీకి వచ్చి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే గోప్యత మెయింటైన్ చేయాలన్నా.
పరిస్థితి వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం కరప్టెడ్కి అవుట్ రైట్గా లీగలైజ్ చేసినట్టు అయిపోయిన ప్రాసెస్ కాబట్టి దాని మీద దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం నడిచింది. సో ఎప్పుడైతే ఈ తీర్పు వచ్చిందో ఈ తీర్పు వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతే మొత్తం వచ్చినాయి 6,000 కోట్లు ఏ పార్టీకైనా, ఆ బాండ్స్ ఎందుకు వచ్చినాయి అనేది కానీ డిస్క్లోజ్ చేయగలిగితే, ఆ బాండ్స్ వచ్చిన కంపెనీలు డిస్క్లోజ్ చేయగలిగితే, ఆ కంపెనీలకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్స్ ఏవైతున్నాయో మాలాంటి వాళ్ళు పెట్టగలిగి రియల్గా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చిందో అంటే పిక్ ప్రో లాగా ప్రతిదీ ప్రూవ్ చేయగలిగితే ఇన్ని స్కామ్లు, సో స్వతంత్రం వచ్చిన దేశంలో ఇంత స్కాములు జరిగే పరిస్థితి ఏది ఉండదు. కాబట్టి ఇది ఒక పెద్ద సెన్సేషన్ అనుకోవాలి. సో ఈ తీర్పు రావటం, ఈ తీర్పు తాలూకా డేటా కూడా రేపు బయట రాబోతుంది. కాబట్టి సో ఎగ్జాంపుల్ ఎవరికి ఇచ్చాం, ఎందుకు వచ్చింది, డేటా వెరిఫై చేసుకొని ఇచ్చింది మార్కెట్ రేట్ ప్రకారం ఇచ్చారా, ఈ చేతులు ఏమన్నా మారా, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ స్టార్ట్ అయితే ఇది ఒక రాజకీయాల్ని ఒక కుదుపుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బలాన్ని ఇచ్చే అంశం అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మీరే అన్నారు ఎలక్ట్రల్ బాండ్ దేశం మొత్తం మీద కూడా మీరన్న 1000 కోట్లు కూడా లేవు, ఇంకా తక్కువే ఉన్నాయి. ఒక బీజేపీకి 6,000 కోట్లు దాటింది బీజేపీ. ఇంకా సో ఇప్పుడు చూసుకుంటే ఇంకా మీరు అధికారంలో ఉంటే మీకు కూడా దాటేవేమో కదా, ఎందుకంటే మీరు సిద్ధాస్తులు కదా కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో. నేను అనేది ఏ పార్టీ అయినా పారిశ్రామికవేత్తల నుంచి నిధులు తీసుకోవడం సహజం. అది డిస్క్లోజ్ చేసింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు డిస్క్లోజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది కదా. జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా అదే కదా. ప్రభుత్వ విధానాలు ఇది అనేది కేసు అదే కదా. సో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. ఆ రోజు రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కనిమల్లి అయినా వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదా అరెస్ట్ చేసింది. బీజేపీ వచ్చినప్పుడు కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఎవరైనా డివేట్ అయినప్పుడు డెఫినెట్ గా అది తానైనా మనైనా పని చేసే విధానం ఉంది. ఆ విధానం లేకుండా ఉండేందుకు ఒక చట్టం పాస్ చేసి సో ఎలక్ట్రల్ బాండ్ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదంటే నేను పొలిటికల్ పార్టీ ఆడిట్ చేస్తాం. చిన్నవాడు ఎవడన్నా 10,000 20,000 1,00,000 ఇస్తే అతని పేరు ఇవ్వాలి, అతని నెంబర్ ఇవ్వాలి. బట్ ఎలక్ట్రల్ బాండ్ 1000 కోట్లు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కూడా ఆ డేటా ఉండదు. త్రూ ఎలక్ట్రల్ బాండ్ ద్వారా నాకు మనీ వచ్చిందంటే ఇది ఏ విధమైన న్యాయం? అంటే వీళ్ళు చెప్పే విధానంలో కరప్షన్ ఫ్రీ చేస్తామన్నప్పుడు 6,000 కోట్లు వచ్చాయంటే నా లెక్క 6,000 కోట్లు రావడానికి 10% అంటే 100% లబ్ధి చేకూరిస్తే ఏదన్నా వ్యాపారస్తుడికి 10% ఇస్తాడు. అంటే థింక్ చేయండి, 6,000 కోట్లు పోయి 10% ఇస్తే ఎంత వస్తుంది మీరే చెప్పండి. ఇంత కరప్టెడ్ జరిగింది దేశంలో. దీన్ని కానీ తీసుకుంటే వెళ్ళిపోయి డేటా కానీ చెక్ చేసుకుంటా ఆర్టీఐ కొట్టుకొని నాలాంటి వాళ్ళకి అదే పని కూర్చుంటే ఈ ప్రభుత్వాలను షేక్ చేసే పరిస్థితి వస్తుంది కదా ఎలక్ట్రల్ బాండ్ డేటా కానీ బయటకు వస్తే.